19వ శతాబ్దంలో వచ్చిన ఓ చిన్న పుస్తకం విశ్వాసం గురించి ఓ పెద్ద సవాలు విసిరింది. ఆలోచించండి, సైన్యం, యుద్ధం, విధేయత ఇలాంటి మాటలతో విశ్వాసం గురించి మాట్లాడటం. ఈరోజు మనం ఆ ఉద్వేగభరితమైన పిలుపు వెనుక ఉన్న అసలు ఆలోచనలేంటో లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ మొత్తం వాదనకు పునాది ఈ ఒక్క ప్రశ్నే. ఒకసారి ఆలోచించండి, సైన్యంలోని సైనికులే శత్రువుతో చేతులు కలిపితే ఇంకా సైన్యం యుద్ధంలో గెలవగలదా? ఛాన్సే లేదు గదా. ఇది ఎంత పవర్ఫుల్ రూపకమో చూడండి. దీన్ని ఉపయోగించి రచయిత తన కాలంలోని చర్చి పరిస్థితిపై సూటిగా తీవ్రమైన విమర్శ మొదలుపెడతారన్నమాట. సరే, ఈ పుస్తకం ఏదో సంబరంతో మొదలవ్వదు. స్ట్రెయిట్గా ఒక వార్నింగ్తో స్టార్ట్ అవుతోంది. ఏంటంటే, విశ్వాసం అనే ఈ సైన్యం ఒక పెద్ద సంక్షోభంలో చిక్కుకుందట. అసలా సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. పరిస్థితి ఎంత నిరాశగా ఉందంటే రచయిత ఏకంగా ఓటమి మాత్రమే ఊహించగలము అని అంటారు. అంటే చర్చి పరిస్థితి అచ్చం శత్రువుతో చేతులు కలిపిన సైన్యంలా తయారైంది. అలాంటప్పుడు ఇంక గెలుపు ఎలా సాధ్యం? ఓటమి ఖాయం. ఇదే ఆయన వాదన. ఇక్కడ రచయిత రెండు గ్రూపుల మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఒకవైపు చూస్తేనేమో నంబర్స్లో చాలా పెద్దగా ఉన్న అస్సలు విధేయత లేని ఓ గుంపు, మరోవైపు చాలా చిన్న గ్రూపే అయినా సరే నిజమైన హృదయం, పట్టుదలతో నిండిన యోధులు. సో రచయిత చెప్పాలనుకుంటున్న పాయింట్ చాలా సింపుల్. ఈ ఆత్మీయ యుద్ధంలో కౌంటు ముఖ్యంగాదు, కమిట్మెంటే అసలైన బలం. సరే, సమస్య ఇంత పెద్దదైతే మరి పరిష్కారం ఎక్కడుంది? రచయిత ఏమంటున్నారంటే, ఈ సొల్యూషన్ మన సొంత ప్రయత్నాల్లో అస్సల్లేదట. దానికి పునాది వేరే చోట, మనం ఊహించని చోట ఉందని చెప్తున్నారు. ఇదిగో ఈ ఒక్క వాక్యం ఇదే ఈ మొత్తం పుస్తకానికి గుండెకాయ లాంటిది. రచయిత ఉద్దేశంలో నిజమైన విశ్వాసం, నిజమైన చర్యలు అన్నీ ఇక్కడ్నుంచే మొదలవుతాయి. అంటే మన ప్రేమనేది దేవుని ప్రేమకు ఒక రెస్పాన్స్ మాత్రమే, అంతేగాని మనమే దాన్ని స్టార్ట్ చెయ్యట్లేదు. దీన్నే రచయిత క్రైస్తవ సమర్పణ అని పిలుస్తున్నారు. అంటే ఏంటంటే, ఇది మనం ఏదో సాధించడానికి చేసే ప్రయత్నం కాదు, ఆల్రెడీ మనం పొందిందానికి కృతజ్ఞతగా స్పందించడం. ఈ ఒక్క ఐడియా మీదే ఆయన వాదన మొత్తం ఆధారపడుందన్నమాట. సరే, పునాది ప్రేమ అని తెలిసింది. మరి ఆ ఫౌండేషన్ మీద ఒక సమర్పిత జీవితాన్ని ఎలా కట్టుకోవాలి? ఇక్కడే రచయిత మళ్ళీ ఆ సైనికుడి ఉదాహరణం తీసుకొచ్చి ఈ స్పిరిచువల్ ఫైటుకు కావలసిన ఆయుధాలేంటో ఒక లిస్టిస్తున్నారు. రచయిత ప్రకారం యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడికి కావల్సిన దైవిక సర్వాయుధ కవచమంటే ఇదే. చూసారా, సత్యమనే దట్టి, నీతి అనే కవచం, సమాధాన సువార్త అనే చోళ్ళు, ఇలా అన్నీ. ఇవన్నీ కేవలం మంచి ఆలోచనలు కాదు, ఈ ఆత్మీయ యుద్ధంలో ఉపయోగించాల్సిన అసలైన ఆయుధాలు అనే రచయిత చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు సైనికుడు రెడీ, ఆయుధాలన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ సైనికుడికి కూడా ఒక పెద్ద ప్రమాదం పొంచుందట. ఈ సమర్పణకు అతిపెద్ద ముప్పు శత్రువు దగ్గర్నుంచి రాదు, మన లోపల్నుంచే వస్తుంది. అదేంటంటే విభజించబడిన విధేయత. ఈ పుస్తకంలో ఇదే మెయిన్ వార్నింగ్. చాలా క్లియర్ కదా. రచయిత ఏమంటున్నారంటే, ఒకేసారి దేవుడికి, లోకానికి సేవ చేయడం అసాధ్యం. రెండింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంచుకోవాల్సిందే అని గట్టిగా చెప్తున్నారు. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే విశ్వాసాన్ని రచయిత కపట క్రైస్తవ్యం అంటున్నారు. వినడానికి కొంచెం కఠినంగా ఉంది కదా. అంటే ఇది పైకి చూడ్డానికి పెద్ద పెద్ద పాపాలేవి చెయ్యదు, కానీ కంఫర్ట్, మెటీరియలిజం, సెల్ఫ్ ప్లెజర్ వీటిలో మునిగిపోతుంది. ఇది మన కంటికి కనిపించకుండానే మనల్ని పడేసే ఒక డేంజరస్ ట్రాప్ అని రచయిత హెచ్చరిస్తున్నారన్నమాట. ఈ ప్రమాదం గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం లూకా సువార్త నుండి ఒక చాలా పవర్ఫుల్ ఉదాహరణను తీసుకుంటుంది. అదేంటంటే ధనవంతుడు, లాజరు కథ. ఆ కథలో ఈ వాక్యం చాలా కీలకం. ఇక్కడ గమనించండి, ఆ ధనవంతుడి సమస్య అతను ఏవో ఘోరమైన పాపాలు చేశాడని కాదు, తన బతుకంతా తన సుఖం కోసమే బతికాడు. అతని సంపద, సంతోషం అన్నీ ఈ లోకంతోనే ఆగిపోయాయి. అది అసలు సమస్య. అప్పుడు రచయిత మనందర్నీ ఆలోచింపజేసేలా ఒక ప్రశ్న అడుగుతారు. అంటే ఇలా స్వార్థంగా బతికితే చివరికి ఏమవుతుంది? ఆ కథలో జవాబున్నా కూడా ఈ ప్రశ్న మనల్ని వ్యక్తిగతంగా ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఇక పుస్తకం ముగింపుకు వచ్చేసరికి రచయిత ఫోకస్ను బయట పనుల నుంచి మనసు లోపలికి మళ్లిస్తారు. అసలైన యుద్ధం బయట కాదు, మన హృదయంలోని ప్రాధాన్యతల కోసం జరుగుతుంది అని ఆయన వాదిస్తున్నారు.
ఇక్కడ్నించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా కొన్ని ప్రశ్నలొస్తాయి. ఫస్ట్ క్వెషన్, ఒకరి నిధులు ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే నిధి ఎక్కడుంటే మనసు కూడా అక్కడే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకాస్త లోతుగా వెళ్ళి అడుగుతారు, అసలు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? మన జీవితాన్ని నడిపించే అసలైన కోరికలు ఏంటో తెలుసుకోమని ఈ ప్రశ్న మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఫైనల్గా మన ఆలోచనలు భూమికి సంబంధించినవా లేక పరలోకానికి సంబంధించినవా? రచయిత ప్రకారం మనం కావాలని కాకుండా మనకు తెలియకుండా వచ్చే ఆలోచనలే మన నిజమైన స్పిరిచువల్ కండిషన్ను చూపిస్తాయి. మన మనసు సహజంగా దేనివైపుకు వెళ్తోంది, అది పాయింట్. సో ఫైనల్గా రచయిత చెప్పేదేంటంటే, నిజమైన క్రైస్తవ్యమంటే మనం చేసే బయట పనులు కాదు, లేదా అప్పుడప్పుడు వచ్చే ఫీలింగ్స్ కూడా కాదు. అది దేవుడి పట్ల మనకుండే ఒక కొత్త ప్రేమ. మారిన హృదయమే సమర్పణతో కూడిన జీవితానికి అసలైన ఇంజన్ అని ఆయన నమ్మకం. ఈ విశ్లేషణను ఈ ఒక్క పవర్ఫుల్ మాటతో ముగిద్దాం. రచయిత దృష్టిలో దేవుడి ప్రేమకు రెస్పాన్స్గా బతికే జీవితానికి ఇదే ఫైనల్ ప్రిన్సిపల్. ఇదొక పని కాదు, ఒక లైఫ్ స్టైల్. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే అసలైన ఆనందాన్ని కనుక్కోవడం, అది అసలైన సమర్పణ.